అట్లానే ఆ రోజు కూడా ఇంకొక 2-3 తీసుకొచ్చేసి వాటితో అట్లా ఒక 3 monthsకి ఒక 3 monthsకి 2-3 తీసుకొస్తే అట్లా ఒక 2-3 సార్లు తీసుకొచ్చాను. కొంచెం యాక్టివేట్ అవుతుంది ఇక్కడ గ్రూప్ యాక్టివేట్ అయిన తర్వాత దెన్ అది అప్పుడు కొంచెం మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్పుడు ఏం చేద్దామని మళ్ళీ అందరూ కలిసి డిస్కస్ చేసుకొని అట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఇవాళ ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం అది. తర్వాత ఏంటంటే మనం లాస్ట్లో ఒక తీర్మానాన్ని ఒకటి ప్రవేశపెడదాం అనుకున్నాం ఇవాళ. మరి అది దాన్ని మీ అందరి యాక్సెప్టెన్స్తో ప్రవేశపెట్టమంటే నేను తీర్మానాన్ని ఇచ్చేస్తాను. మీరు ఏంటంటే మనం ముఖ్యంగా ఇప్పుడు గత 10 రోజులు 20 రోజుల నుంచి మన రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ డ్రామాలో ముఖ్యంగా మైసూరారెడ్డి గారు కానీ తర్వాత కొడాలి నాని గుడివాడ డిస్ట్రిక్ట్ కొడాలి నాని కానీ తర్వాత ఉప్పులేటి కల్పన వీళ్ళ ముగ్గురు పర్టికులర్గా కల్పన 2 సార్లు ఓడిపోయింది. పార్టీ అనేక సార్లు ఆవిడకి సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ ఇచ్చినా కూడా ఆవిడ మన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ప్రస్తుతానికి ఆవిడ మన తెలుగుదేశం పార్టీ అవకాశం ఉన్నంత వరకు చేసుకొని ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధపడింది. అట్లానే నానికి అతను ఒక ఎడ్యుకేటర్ కాదు, అతను అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. అయినా కూడా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పవర్లో లేనప్పుడు వాళ్ళు దారి చూసుకొని పైగా ముఖ్యంగా ఇక్కడ మనం అప్డేట్ చేయాల్సింది ఏంటంటే ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం లేదు, అతనికి తగదు. కానీ అతను అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆ పని చేయగలిగాడు. ఇప్పుడు అంతకుముందు చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పెద్ద లీడర్లు వసంత నాగేశ్వరరావు పేరు కృష్ణా జిల్లాలో చెబితే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత అంత లీడర్ అని అన్నారు. అంటే ఆయన మాట్లాడే విధానంలో మరి అటువంటి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఒక్క మాట అనలేదు ఆయన కూడా. ఆ టైంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేఈ కృష్ణమూర్తి గారు, జానారెడ్డి గారు, 5 మినిస్టర్లు అందరూ టాప్ 1-2 అనే రేంజ్లో ఉన్న తెలుగుదేశంలో ఉన్న 5 పోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏం కాలేదు. ఇటువంటి వాళ్ళు చిన్న లీడర్స్ పోవటం వల్ల తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదు. అప్పటికి మైసూరారెడ్డి గారు ఆయన్ని పార్టీలోకి వస్తే మనం ఎన్నో పదవులు ఇచ్చి ఆయనకి ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాం, పార్లమెంటరీ లీడర్ చేసాం. ఆయన్ని అన్ని చేసినా కూడా ఆయన సొంత స్వప్రయోజనాలు తీసుకొని ఆయన ఎవరితో అయితే పోరాడేది వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరిపోయాడు. వాళ్ళ అటువంటి వ్యక్తుల్ని వాళ్ళు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత అంతకంటే లేదు. వీళ్ళందరూ దేశానికి ద్రోహం చేశారు, సొంత తల్లికి ద్రోహం చేసుకున్నట్టు లాంటి క్యాండిడేట్లు వీళ్ళందరూ. అందుకని మనం ఇవాళ టీడీపీలో మనం లండన్లో ఉన్న మనందరం కలిసి ఈ చర్యల్ని కంప్లీట్గా మనందరం ఖండిస్తున్నాం. మనం ఈ సమయంలో ఇటువంటి టైంలో మనందరం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు కానీ, ఇటు కడప ఎవరండి కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లింగారెడ్డి, కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లింగారెడ్డి గారు కానీ మన వంతు సహాయంగా మనం వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకు మన పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళు ధైర్యంగా పార్టీని ముందు నడిపించుకోవాలని చెప్పేసి ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం. మరి మీ అందరూ అభిప్రాయాలు కూడా చెప్తే బాగుంటుంది. బలపరుస్తున్నాండి. నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా ఈ నాని గారికి ఏం చెప్తున్నానంటే, నాని నువ్వు ఈరోజు కుక్క బిస్కెట్ల కోసం కుక్కలాగా వెళ్ళావు. కనీసం కుక్కకున్న విశ్వాసం కూడా లేదు. కుక్కలు కూడా నేను చూసి సిగ్గుపడతాయి. వెళ్ళావు నువ్వు, నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? నువ్వు 10th క్లాస్ చదువుకున్న వాడికి నీకు ఇంత నాలెడ్జ్ ఉంటే మేము ఎంత చదువుకున్నాను మాకెంత నాలెడ్జ్ ఉందా? నువ్వు చెప్తున్నది నిజమా? నువ్వు ఎందుకు చెప్పలేదు? మరి 9 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, ఏం చేసావు? పార్టీకి ఏం చేసావు? ఏ విధంగా నువ్వు పార్టీకి బెనిఫిట్ చేసావు? ఎన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎన్నిసార్లు కాన్స్టిట్యున్సీకి వెళ్ళావు? ఎన్నిసార్లు నువ్వు ప్రజలకు హెల్ప్ చేసావు కష్టాల్లో ఉన్నప్పుడు? ఏం చేసావు? నువ్వు ఈరోజు బాబుని ఎందుకు విమర్శించావు? నువ్వు ఎంత తీసుకున్నావు డబ్బులు? ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవక ముందు నువ్వు ఎందుకు బాబుని విమర్శించలేదు? కలిసిన తర్వాత ఏ విధంగా విమర్శించావు? ఇది నువ్వు చేసావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాసిస్తే చదివావా? ఎందుకు చేస్తున్నావు? నిన్ను కార్యకర్తలు తరిమి కొట్టేంత వరకు నువ్వు ఇలాగే చేస్తావా? ఇంకొకసారి కానీ ఈ విధంగా నువ్వు మాట్లాడడం జరిగితే నీకు తల్లి లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నీకు లైఫ్ ఇచ్చినటువంటి పార్టీ నాయకుడిని నువ్వు ఎవరు అండ చూసుకొని ఈరోజు చూస్తున్నావో అదే నీకు ఈరోజు ఆ యొక్క అండ ఇచ్చినటువంటి ఆ యొక్క నాయకుల దగ్గరనే నువ్వు చొప్పు దెబ్బలు తింటావు.
అది ఖచ్చితం నేను చూసాము, జరుగుతుంది, నీకు డెఫినెట్గా జరుగుతుంది. నీ నియోజకవర్గంలో నువ్వు ఏ విధంగా తిరుగుతావో మేము చూస్తాం.